హలో అండి, అందరికి నమస్తే. నేను ప్రస్తుతం ఏలూరు దగ్గరలో ఉన్న గుంటుపల్లి అనే పురాతన బౌద్ధ భిక్షువులు నివసించిన ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది వందల సంవత్సరాల క్రితం బౌద్ధ భిక్షువులు ఇక్కడ నివసించారు. వారికి సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము. ఇవి ఎందుకని ఇక్కడ స్థాపించారు, వీటిని ఎందుకని ఇక్కడ ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది, ఈ ప్రాంతంలో అసలు బౌద్ధ భిక్షువులు నివసించడానికి కారణాలు ఏంటి అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ప్లేస్ అనేది దీనికి ఒక హిస్టరీ ఉంది. బుద్ధ మహాశయుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి తన శరీరానికి సంబంధించిన ఒక భాగాన్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాలరాయిలతో నిర్మించిన దీనిలో భద్రపరిచారనేది చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం దాంట్లో లోనికి వెళ్ళి ఆ పాలరాయితో నిర్మించిన ఈ ఆకారం అనేది ఏ విధంగా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇది ఇలా ఉంది, ఇలా ఉందండి. ఈ గుండ్రని ఇటుకలతో కట్టిన ఈ ఆకారంలో మీకు ఈ స్తూపాన్ని ఇలా భద్రపరిచారు. సో కొంతమంది హిందుత్వానికి సంబంధించిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ చేసినట్టుగా కనిపిస్తుంది. దీన్ని వారు ఆచారంలో భాగంగా కొలుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది సుమారు 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు, ఒక 12 నుంచి 15 అడుగుల ఎత్తుతో ఈ స్తూపాన్ని నిర్మించడం జరిగింది. సో మిగతా ప్లేసులు ఏవైతే ఉన్నాయో నేను అవన్నీ మీకు వివరించి చెప్తాను. మీకు కనిపిస్తున్న ఆ గుండ్రని ఆకారాలు అనేది నేను గమనించిన దాన్ని బట్టి చూస్తే 3 రకాలుగా కనిపిస్తున్నాయి. నేను మీకు ఇవి ఎందుకు నిర్మించారు, ఇది దేనికోసం నిర్మించారు, వాటికి ఉద్దేశం ఏంటనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ చూస్తే ఇక్కడ బోర్డు మనకి ఏర్పాటు చేశారు, ఇటుకలతో నిర్మించిన వృత్తాకార స్తూప చైత్యము అని. ఈ స్తూపం ఏదైతే పాలరాతితో నిర్మించిన స్తూపం ఉందో అది కాకుండా ఇటువైపు కూడా పాలరాతితో అంటే ఇంకొక రకమైన
రాతితో నిర్మించిన స్తూపం ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ చతురస్ర ఆకార నిర్మాణం ఏదైతే ఉందో దానిలో పసుపు కుంకుమ రాసి పూజ చేసినట్టుగా కనిపిస్తుంది. సో కొబ్బరికాయలు కూడా కొట్టారు. ఇది గ్రామాలలో గ్రామ దేవత ఏదైతే బొడ్రాయి అంటారు, కొన్ని గ్రామాల్లో బొడ్రాయి అంటారు, అంటే ఊరి పొలిమేరల్లో గ్రామ దేవతగా ఉంటుంది. అటువంటి ఆకారమే మనకి ఇక్కడ గమనించవచ్చు. చెప్పలేము ఇది బుద్ధుని కాలంలో ఇది ఈ నిర్మాణం ఎందుకు నిర్మించారో తెలియదు, బట్ నేను దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇటు సైడ్కి వస్తే, ఇటువైపు వస్తే ఇక్కడ కూడా మెట్ల మార్గం కనిపిస్తుంది. సో ఈ మెట్ల మార్గం అనేది వేరే ప్లేస్కి వెళ్ళేలా కనిపిస్తుంది. చూస్తాను అది మనకి అక్కడ ఎటువంటి ఆధారాలు కనిపిస్తాయి, మనం చూడాల్సినవి ఏ ఉన్నాయి అనేది నేను అది కూడా చూపిస్తాను. ఇది బౌద్ధ భిక్షువుల కాలం నాటి చిన్నపాటి బావి లాంటి ప్రదేశం అండి. ఇది అప్పట్లో వారు మంచినీళ్ళ కోసం ఉపయోగించి ఉండొచ్చు. సో దానికి అక్కడ కనిపిస్తున్న పాలరాతి స్తూపం ఏదైతే ఉందో దానికి ఇటువైపున ఈ ప్లేస్ ఉందండి. ఈ ప్లేస్లో కనీసం ఒక 5-6 రకాల స్తూపాలు కనిపిస్తూ ఉన్నాయి. సో నేను వాటి గురించి చెప్తాను, అవి ఏంటనేది. సో ఇక్కడే కనపడుతుంది పాలరాతి స్తూపం దగ్గర ఎలాగైతే యు ఆకారంలో కనిపిస్తుందో, యు ఆకారంలాగా కనిపించిందో ఇక్కడ కూడా అదే విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఒక బోర్డు కనిపిస్తుంది, ఇటుకలతో నిర్మించిన చైత్య గృహము అని, బ్రిక్ చైత్య. సో ఇక్కడ ఇది ధ్వంసం చేయబడిన మండపంలాగా కనిపిస్తుందండి. ఇది శిథిలావస్థలో ఉన్న మండపము. ఇది పూర్తిగా రాతితో నిర్మించింది లాగా ఉంది. చూస్తే మీకు మధ్యలో పొడవాతి రాతి స్తూపము, చుట్టూ రాతి స్తూపాలు పడిపోయి ఉన్నాయి, ఒక 3 మాత్రమే నిలబడి ఉన్నాయి. ఇది మండపం. అంటే బౌద్ధులు వారు ఇక్కడ నివసించి వారి సమావేశాలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ విశాల ప్రదేశంలో వాళ్ళు నివసించినట్టు చాలా ఆధారాలు ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ స్తూపం అనేది మనం ఏదైతే పాలరాతితో చూసామో స్తూపం అలాగే ఉంది, కానీ ఇది పాలరాయి కాదు, ఇది ఒక ఎరుపు రంగులో ఉన్న రాతితో నిర్మించిన స్తూపం ఇది. సో ఇది అక్కడ ఉన్న పాలరాతి స్తూపం కంటే ఎక్కువ ఎత్తుగా కనిపిస్తుంది. దీని చుట్టూ ఇటుకలతో ఏమీ నిర్మించలేదు, కానీ కింద బేస్మెంట్ అనేది రాతితో నిర్మించారు. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ ఏదైతే రాతి ఇవి ఉన్నాయో ఇవి మనకి పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ధ్వంసం చేయబడ్డ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇవన్నీ స్తూపాలు. అసలు స్తూపాలు ఉండటానికి కారణం ఏంటి, ఎందుకు నిర్మించారు అనేది చాలా మిస్టీరియస్ థింగ్ అని. ఇక్కడ కనిపిస్తే మనకి ఇదొక పాలరాతితో చెక్కిన ఇది పాలరాతితో చెక్కినటువంటి ఒకటి స్తంభం అండి. సో ఇది ఒక చిన్న స్తూపము, రాతితో నిర్మించారు. మీకు నేను అమరావతిలో పెట్టిన వీడియోలో ఇటువంటి పాలరాతితో ఉన్న చాలా నేను చూపించాను అమరావతిలో, ఆ వీడియోలో ఉంది పూర్తిగా. సో ఇక్కడ కొన్ని మాత్రం కనిపిస్తున్నాయి. ఇదొక స్తంభము, పాలరాతితో నిర్మించిన స్తంభం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదొక సింబలు. ఇది ఆ కాలంలోనే ఇంత నైపుణ్యంతో, ఇంత ఎటు చూసినా కరెక్ట్గా ఇక్కడ ఆకు ఆకారంలో కనిపిస్తున్నాయి కదా, ఇవి
ఈ అన్నీ ఒకే విధమైన కొలతతో ఉన్నాయి, మధ్యలో చిన్న చిన్నగా ఉన్నాయి. మధ్యలో తర్వాత ఈ ఇంత నైపుణ్యంగా చెక్కటం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఇదొక రాక్ అనమాట, రాయి, పాలరాతి రాయి. సో నేను చూపిస్తాను, మిగతా చాలా ప్లేస్లు ఉన్నాయి మీకు చూపించాల్సినవి, అవి అన్నీ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది ఈ పాలరాతితో చెక్కిన స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి మట్టిలో పూడుకుపోయి ఉన్నాయి. ఎంతో చాలా సంవత్సరాల క్రితం ఇవి ఇలా పడి ఉండటం వల్ల మట్టిలో పూరుకుపోయి ఉన్నాయి. ఇక్కడ రాతితో నిర్మించిన మనకి మెట్ల మార్గం కనిపిస్తుంది. ఇది పూర్తిగా రాతితోనే నిర్మించారు. ఒక్కొక్క రాయిని ఇలా మెట్ల మార్గంగా ఏర్పాటు చేసి ఉంచారు. సో పైకి వెళ్తే మనకి బౌద్ధ ఆరామాలు అని కనిపిస్తుంది. బౌద్ధ ఆరామాలు అంటే బుద్ధులు కూర్చొని నివసించిన ప్రాంతం. ఇది గుహలాగా ఉంది, చిన్నపాటి గుహలాగా. సో చాలా విశాలంగా ఉంది ఈ ప్లేసు. ఆ కాలంలోనే అంత తెలివితేటలుగా దీన్ని విశాల ప్రాంతాన్ని నిర్మించారు. సో కొన్ని డిజైన్లు కూడా కనిపిస్తుంది. మీకు రాయి ఏదైతే ఉందో ఆ రాయిని తొలచి చిన్న చిన్న గదుల్లాగా ఏర్పాటు చేసుకున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆకారం ఏదైతే ఉందో ఎత్తుగా ఉన్న ఈ ప్లేసు, ఇది వాళ్ళు సేద తీరటానికి, విశ్రామం తీసుకోవడానికి కనిపిస్తుంది, అలా ఉంది. సో ఇక్కడ చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తున్నాయి. వాటిలో వాళ్ళు అవసరమైన ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది గోడకి, ఇది ఒకటి ఈ ప్రాంతం అనేది వెలుగుగా కనిపించడానికి. అక్కడ ఏదన్నా దీపము, నూనెతో ఉండే దీపాలను పెట్టుకునే ప్లేస్గా అని అనుకోవచ్చు. కనిపిస్తుంది. ఇటువైపు మనం చూసిన ప్రధాన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ కాకుండా ఇంకొకటి వేరే వైపుకి ఉత్తరమున ఉన్న గృహాల సముదాయము అని కనిపిస్తుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను. సో ఇదండి నేను మీకు చూపించాను కదా, 4 వైపులా ఏవేమి ఉన్నాయి. 2 వైపులు వచ్చేసరికి ఒకవైపు పాలరాతితో నిర్మించిన ఒక 12 నుంచి 15 అడుగుల స్తూపం, నెక్స్ట్ ఇంకోవైపు చూపిస్తే ఒక 15 అడుగుల వెడల్పుతో ఉన్న రాతితో నిర్మించిన ఒక స్తూపం. సో మిగిలిన 2 వైపులా నేను మీకు చూపించిన ఈ ప్రాంతం ఏదైతే ఉందో క్రీస్తు పూర్వంలో బౌద్ధ భిక్షువులు
నివసించిన ప్రాంతాలు, వారు కట్టిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు ఉన్న ఆధారాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఏవైతే ఉన్నాయో అవి కొండకి దిగువ ప్రాంతంలో బౌద్ధ భిక్షువులు ఈ ఆరామాలు వాళ్ళు నివసించడానికి అవసరమైన ఆరామాలని కొండని చెక్కి ఒక గదుల్లాగా నిర్మించుకొని ఉన్నారు. అవి మీకు నేను చూపించాను.